బమ్మెర పోతనామాచ్య విరచిత శ్రీమదాంధ్ర మహాభాగవతం గజేంద్రమోక్షం. భిల్లీ భిల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ ఝిల్లీ హరిశరభక కిటి మల్లాద్భుత కాకూక మయమగునడవిన్. ఆ త్రికూటం దగ్గర ఉన్న అడవి నిండా చెంచిత స్త్రీలు, చెంచు పురుషులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కొండముచ్చులు, చెమరీ మృగాలు, ఈలపురుగులు, సింహాలు, శరభాలు, సీమపందులు, కోతులు, కాకులు, గుడ్లగూబలు ఉంటాయి. అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్జా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధరధరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నిరుగాలిపడి కాసారావగాహార్థమై. ఆ అడవిలో కొన్ని ఏనుగులు ఇతర మృగాలకు కన్నెత్తి చూడడానికి కూడా భయంకరంగా ఉంటాయి. మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోతాయి. అవి కొండ గుహలలో నుండి తిరుగాడడానికి బయలుదేరినాయి. చెర్లాటలాడుతూ దప్పికగొన్నాయి. నీళ్ల మడుగులలో దిగాలనుకున్నాయి. నీటి గాలి వచ్చే దిక్కుకు నడిచాయి. అంధకారమెల్ల అద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య ఇనుడు వృద్ధతనున్న వెడలెననగా గుహలు వెడలె కరులు. చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండగుహలలో దాక్కుని సాయంకాలం సూర్యుడి శక్తి సన్నగిలడం కనిపెట్టి బయటకొచ్చాయా అన్నట్లు ఆ త్రికూట పర్వతం నుండి బయలుదేరిన ఏనుగులు ఉన్నాయి. తలగవు కొండలకైనను మలగవు సింగములకైనా మార్కొను కడిమిన్ కలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. అక్కడి గున్న ఏనుగులు మిక్కిలి బలసంపదతో ఎదిరించే శక్తి కలిగి కొండలను ఢీకొనడానికైనా వెనుదీయవు. సింహాలను ఎదిరించి నిలుస్తాయి. పిడుగులను సైతం లెక్క చేయకుండా ముందంజ వేస్తాయి. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోర భల్లూకముల్ గుహలు జొచ్చు భూదారముల నేల బొరియలలోడాగు హరిదంతములకేగు హరిణచయము మడువుల చొరబారు మహిష సంఘంబులు గండ శైలంబుల కపులు ప్రాకు వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చమరీ మృగంబులు విసరువాల చామరంబుల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలిబొంది. ఆ మదపుటేనుగులు భయంకరంగా విహరిస్తున్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి పులులన్నీ పొదలలో దూరతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టిపోతాయి. అడవి దున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్లపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోకకుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి. మదగజ దానామోదము కదలని తమకముల ద్రావి కడుపులు నిండన్ పొదలుచు తుమ్మెద కొదమల కదుపులు జుమ్జుమ్మటంచు గానము చేసెన్. పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటేనుగుల సుగంధాల మదజలధారలు కమ్మగా కడుపుల నిండా తాగి సంతోషంతో జుమ్జుమ్మని పాడుతున్నాయి. తేటియొకటి ఒరు ప్రియకును మాటి మాటికిని నాగమదజల గంధం బేటికని తన్ను పొందెడి బోటికి నందించు నిండు బోటుతనమునన్ అంగీకృత రంగన్మాతంగీ మదగంధమగుచు
తద్దయువేట్కన్ సంగీత విశేషంబుల భృంగీగణమొప్పే మ్రాను పెట్టెడి మాట్కిన్. తుమ్మెదలు ఇంపైన ఏనుగుల మదయల గంధాలను ఎంతో వేడుకతో ఆస్వాదిస్తూ కదలకుండా ఝంకారం చేస్తున్నాయి. వల్లభలు పారి మునుపడ వల్లభమని ముసరిరేని వారణదానం వల్లక మధుకర వల్లపులుల్లంబుల పొందిరెల్లా ఉల్లాసంబుల్. ఏనుగుల మదజలానికి ఆడుతుమ్మెదులు ఆత్రంగా పోయి ముసురుకున్నాయి. అందుకు ఆశపడకుండా మగతుమ్మెదులు నిండుగా తమ మనస్సులో సంతోషపడ్డాయి. కలభంబుల్ చెరలాడు పల్వలములాఘ్రాణించి మటాడుచున్ ఫలభూజంబులు రాయుచున్ చివురు జొంపంబుల్ వడిన్ మేయుచున్ పులులం కారెను పోతులన్ మృగములం పోనీక శిక్షించుచుం కొలకుల్జొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్. గున్న ఏనుగులు చర్లాటలాడుతున్నాయి. పచ్చిక బయళ్ళని వాసన చూసి తొక్కుతున్నాయి. పళ్ళ చెట్లని రాసుకుపోతూ చిగుళ్ళు గబగబా మేసేస్తున్నాయి. పులుల్ని, అడవి దున్నల్ని, జింకల్ని తప్పించుకుపోనీయక నిలిపి శిక్షిస్తున్నాయి. మడుగులలో దిగి కలచివేస్తున్నాయి. కొండల మీద వినోదంగా విహరిస్తున్నాయి. తొండంబుల మదజలవృత గండంబుల కుంభములను కట్టన చేయన్ కొండలు తల క్రిందైపడు బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్. తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలతో ఆ మదగజాలు ఢీకుంటుంటే కొండలు తలకిందులవుతాయి, దిక్కులు బద్దలవుతాయి, లోకాలు భయపడిపోతాయి. ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువయ్యి అడవి నడచు ఇభయూతములో ఒక్క కరినాథుడెడతెగి చిక్కెనొక కరేణుకోటి సేవింపంగన్. ఆ అడవిలో ఎక్కడ చూచినా లెక్కలేనన్ని ఏనుగులు తిరుగుతూ ఉన్నాయి. వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనకబడ్డాడు. ఆడ ఏనుగులు అనేకం సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. ఇట్లు వెనుక ముందట ఉభయ పార్శ్వంబుల దృశార్థితంబులై అరుగుదెంచు ఏనుంగు గములంగానక తెరంగు దప్పి తలంగుడు పడి ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు కాకుండుటం చేసి తానును తన కరేణు సముదయంబును ఒక్క తెరువైపోవుచు పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల కందించు అచ్చికములేక ఇవురు జొంపముల క్రొవ్వెలయు పూగొమ్మల ప్రాణవల్లఫలకు పాలు పెట్టు ఘనదాన శీతల కర్ణతాళంబుల దయితల చెమటార్చు తనువులరసి మృదువుగా కొమ్ముల మెల్లన గళములు నివురుచు ప్రేమతో నెరపు వలపు పిరుదు చక్కట్ల డగ్గరి ప్రేమతోడడాసి మూర్కొని దివికి తొండంబు చాచు వెద వివేకించు క్రీడించు విశ్రమించు మత్త మాతంగ మల్లంబు మహిమతోడా తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములపై ఎద కుంగులీగా తన యాన గంభీరతకు చాలక అబలల యానంబులందెల నండగొనగా తన కరశ్రీగని తలకి బాలల చిరుతొడలు మేఘల దీప్తి తోడు విలువా తనదంత రుచి కోడి తరుణుల నగవులు ముఖచంద్రదీప్తుల ముసుగు దిగువా తనదు లావణ్య రూపంబు తలచి చూడ అంజనాభ్రము కపిలాది హరిదిభేంద్రదయితలందరూ తన వెంట దగిలినడువా కుంభి విభుడొప్పే ఒప్పుల కుప్పబోలే కుంభి విభుడొప్పే ఒప్పుల కుప్పబోలే. మరియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబు తప్పి పిపాసాపరాయత్త చిత్తంబున మత్త కరేణువుల మొత్తంబును తానును చనిచని అటకాంచన్ కరిణీ విపుండు
నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాలసాల సుమనో వల్లీకుటీ తీరమున్ చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబు కాసారమున్. అలా వెళ్ళి ఒకచోట గజేంద్రుడు ఒక కాసారాన్ని చూచాడు. ఆ కాసారంలో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి. అక్కడ తుమ్మెదల గుంపులు తిరుగుతూ ఉన్నాయి. ఆ నీళ్లల్లో తాబేళ్ళు, చేపలు, గొప్ప గొప్ప మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి. దాని గట్టుపై మర్రి, తాడి, మామిడి, మద్ది, పూలతీగలు, పొదరిండ్లు ఉన్నాయి.